అందరికీ నమస్తే. నేను మాధురి. మేము ఫామ్‌కొచ్చేసరికి ఈవినింగ్ 3:30 అయింది. మేమొచ్చేసరికి ఇట్లా పల్లి చేనుకంతా గూడా నీళ్లు పడుతున్నారు. నేను రాగానే ఇక్కడే దిగిపోయాను. ఒకసారి పొలమంతా చూద్దాము అని అనిపిస్తది నాకు. డ్రిప్ పైప్‌లైన్ కూడా అయిపోయింది. ఇక్కడ చిన్న గుంత తీశారు వెంచూరి పెట్టుకోవడానికి. ఫిల్టరు తర్వాత వెంచూరి ఇవన్నీ గూడా ఫిట్టింగ్ కోసం అని చెప్పి ఒక చిన్న గుంతయితే తీసి పెట్టుకున్నాము. ఇదంతా గూడా నువ్వుల పంట. ఉమెన్స్ డే రోజు నాకు బెస్ట్ ఉమెన్ ఫార్మర్ అవార్డయితే వచ్చిందండి. ఎందుకంటే ఈ 1.5 ఎకరంలోనే రకరకాల పంటలు పండించినందుకు గాను ఆ అవార్డయితే ఇచ్చారు. నాకే కాదు చాలామంది మహిళలకు, చాలామంది రైతులకు కూడా అవార్డిచ్చారు. సాయంకాలం అయ్యిందంటే చాలు ఆవులు పల్లి పొట్టు కోసం ఎదురు చూస్తుంటాయన్నమాట. ఆవులకు వరిగడ్డి ఎంత అవసరమో ప్రోటీన్ గూడా అంతే అవసరం. పప్పు ధాన్యాల పంటలైనా కానీ, తర్వాత ఇంకా కొన్ని రకాల ఆహారం అనేది అవసరం. దానికి గాను పల్లి పొట్టు వాడతాము. దానా అయితే ఇప్పుడు అస్సలు తినట్లేదు. ఎందుకంటే పల్లి పొట్టు ఉంటే దానాను అస్సలు ఇష్టపడవనమాట. అవి లేనప్పుడే ఆప్షన్ కింద తింటున్నాయి. మా ఆవులైతే అట్లా తింటాయి. మిగిలిన వాటి గురించయితే నాకు తెలీదు. మనుషులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ అంటే ఇష్టం ఉన్నట్టే కొన్ని కొన్ని ఆవులకు కొన్ని కొన్ని ఇష్టం ఉంటాయన్నమాట. ఆవుల కోసమంతా ఈ షెడ్ ఏర్పాటు చేస్తే, ఎద్దుల కోసం సెపరేట్ షెడ్ అయితే ఏర్పాటు చేసినాము. ఈ షెడ్‌కు ఆల్మోస్ట్ ఒక 70, 80 వేల దాకా అయితే ఖర్చయ్యింది. మధ్యలో గాడిపాటి అనేది కూడా ఏర్పాటు చేయాలి. కొంచెం టైం పడుతుంది. మేము ప్రస్తుతానికైతే ఎద్దుల షెడ్‌లో మాత్రం ఏం ఫ్లోరింగ్ వేయించకూడదు అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫ్లోరింగ్ కంటే కూడా మట్టి మీద ఉన్నప్పుడే వాటికి చాలా ఇష్టంగా ఉంటది. ఇంకొకటి వాటి కాళ్ళు గూడా నొప్పులనేవి అటువంటివి రావు అని అంటారు. సరే ఇంకా పేడ ఓన్లీ పేడ ఏసినప్పుడు మాత్రమే పేడ దాంట్లో పెండ కుప్పలో ఏసుకోవచ్చు. మిగిలిన మూత్రము అవన్నీ గూడా మట్టిలోనే కలిసిపోతాయి కదా! ఇంక అట్లాగే న్యాచురల్‌గా ఉంటదని అట్లాగే వదిలేయాలని అనుకుంటున్నాము. సంతోష్ చూడండి. సంతోష్‌ని మాత్రం ఒక 7:00 దాకా కట్టేయడనమాట గోవింద్. ఫ్రీగా తిరుగుతూ ఉంటది. దా దా సంతోషి దా 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 కోళ్ళు పల్లి పొట్టునంతా గూడా చెల్లాచెదరు చేస్తున్నాయి. మొత్తం అంతా తవ్వి పెట్టి పాడు చేస్తున్నాయి. అందుకోసమని ఇవాళ పై ఇదంతా నీట్‌గా ఊడ్పించి ఒక కుప్పలాగా దగ్గరికి ఏయిద్దామని అనుకున్నా. అయితే పార్వతమ్మ ఊడుస్తుంది గదా! అసలు పార్వతమ్మ వాళ్ళు చీపుర్లు అసలు కొననే కొనరు. ఇది బెండ అని ఉంటదనమాట. కలుపు మొక్క, అడవి బెండ అంటారు.
ఆ బెండ మొక్కనే వీళ్ళు ఇట్లా చీపురులాగా కట్టుకొని వాడుకుంటారు చూడండి. ఇంటి ముందు ఊడ్చడానికి ఒకటి సెపరేటు, తర్వాత వడ్లు, కందులు ఇవన్నీ చేసుకున్నప్పుడు వాటి మీద చెత్తను తీయడానికి ఒక చీపురు, ఆవుల షెడ్డు ఊడ్చడానికి ఒక చీపురు ఇట్లా పెట్టుకుంటారు. అంతేగాని బయట నుంచి అసలు చీపురే కొనరు. వీళ్ళంతకు వీళ్ళే కట్టుకుంటారు. ఇది చాలా బావుంటది ఈ చీపురు మాత్రం. ఇదిగోండి పల్లి పొట్టు తీసుకొచ్చినాం కదా! అక్కడక్కడ చిన్న పల్లీలు కూడా ఉన్నాయి. అవి తింటే కూడా బావున్నాయన్నమాట. ఇది మా ఊరు నుంచి వచ్చిన పల్లి పొట్టు. కందులు చూడండి ఎండిపోయి దాంట్లో నుంచి సీడ్ బయటకొస్తున్నాయి. అందుకనే ఇంకా చెట్టు మీద ఎండిపోయినట్టు నేను పార్వతమ్మ కలిసి తెంపేసాము. సరే ఎన్నొచ్చినా పర్లేదు. ఒక కేజీ వచ్చినా గానీ అవి సీడ్‌కైనా పనికొస్తాయి. లేదంటే ఇంకెందుకైనా పనికొస్తాయి గదా! అందుకోసం అయినవైనట్టు తెంపేస్తున్నాం. తెల్ల కందికి కొంచెం పుచ్చు కూడా తక్కువగానే ఉంది. అది నోట్లో వేసుకున్నప్పుడు కూడా టేస్ట్ అయితే నాకు తెల్ల కందే మంచిగా అనిపించింది. ఎర్ర కంది కంటే కూడా. మరి పప్పు చేస్తే తెల్ల కంది బావుంటదా? ఎర్ర కంది బావుంటదా? తెలీదు. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం తెల్ల కందినే ఎక్కువ వేసుకుందామని అనుకుంటున్నా. ఇది దేశవాళీ రకం అనమాట. నేను జహీరాబాద్ నుంచి తెప్పించుకున్న ఈ సీడ్‌ని. సేమ్ నాకు అల్లం ఇచ్చిన ఫార్మరే ఈ సీడ్‌ని కూడా ఇచ్చారు. రాత్రి వంటకు కావాల్సిన ఏమైనా కూరగాయలు కానీ, పచ్చిమిర్చి, టమాటా తెంపుకుందామని చెప్పి నేను తోటకెళ్ళిన ప్రతిసారి సాయంకాలం పూట వస్తాను. ఇంకా ఆ ఉల్లికాడలే కూర చేస్తుంటే మా పిల్లలైతే ప్రతిసారి ఇంక ఇదే కూర చేస్తున్నావు వేరే కూర చేయడం లేదా అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ పల్లీలు తీసేసిన తర్వాత అయితే ఇంకా కూరగాయలు ఎక్కువ పెడదామని అనుకుంటున్నా. ప్రస్తుతానికి ప్లేస్ లేదు. ఇక్కడ మేము ఇంతకుముందు కంది వేసుకున్నాం కదా! ఆ కంది చేను మొత్తం కూడా దున్నిచ్చి రెడీగా పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్. అయిన తర్వాత డ్రిప్ పైప్స్ అన్నీ కూడా పరిచేసి ఇంకా డ్రిప్ వాటర్ ఉంటది కాబట్టి కూరగాయలైతే పెట్టుకోవాలి అని అనుకుంటున్నాము. చూడాలి ఎంతవరకు సాధ్యమైతది అనేది. ఇదిగోండి ఇది నాటు టమాటా. ఈ నాటు టమాటా ఇది ఒక్కటే ఒక్క చెట్టు చూడండి. ఎంత పెద్ద ఒక పెద్ద బుష్ లాగా పెరిగింది. దాని కింద వీళ్ళు కందికట్టె పెట్టారనమాట పాడవకుండా టమాటాలు. ఎన్ని కాయలున్నాయో చూపిస్తా చూడండి. అసలు కొమ్మకు కాయలే. కాకపోతే ఇవి నాటు టమాటా కాబట్టి చీలిపోతుంటది. కానీ టేస్ట్ ఎంతో బావుంటది. సాయంకాలం కూరగాయలు తీసుకున్న తర్వాత గేట్‌కి తాళం వేసేసి వస్తున్నాము. ఈ గేట్‌కి ఎప్పుడు కూడా తాళం వేసుకుంటామనమాట. ఇది ఒక ప్లేస్‌లో ఉంటుంది. మామిడి తోట ఒక ప్లేస్‌లో ఉంటుంది గదా! జస్ట్ దగ్గరే ఎక్కువ దూరమేమి ఉండదు. కూరగాయలన్నీ తెంపుకున్న తర్వాత నేను అప్పుడొచ్చాను ఇంటికి. ఇంటికి రాగానే నాకు కాఫీ ప్లాంట్‌కు ఫ్లవరింగ్ వచ్చినట్టుగా అనిపించింది. నిజంగా పూలు సేమ్ మల్లెపూలు ఎట్లా వాసనుంటాయో అట్లాగే ఉన్నాయన్నమాట. నేననుకున్నా ఇది మల్లెపువ్వు లాగానే ఉంది గదా! అని అనుకున్నా. నిజంగా కాఫీ ప్లాంట్‌కయితే ఫ్లవరింగ్ అయితే వచ్చింది. కానీ సీడ్స్ వస్తాయా? రాదా? అన్నదైతే తెలియదు. ఈ కాఫీ ప్లాంట్‌కయితే చిన్న బడ్స్ రావడం అయితే స్టార్ట్ అయింది. మరి ఫ్లవరింగ్ వస్తదా? రాదా? అన్నదైతే తెలియదు. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను గదా! చియా సీడ్స్ కట్ చేసుకొని కోట్ యార్డ్‌లో పెట్టుకోవడం. బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా సీడ్స్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు సీడ్స్ చేసుకునేది. కానీ ఒక షార్ట్ పెట్టాను. ఆ షార్ట్‌లో మాత్రం చూపించాను సీడ్స్ వచ్చాయి అని. సేమ్ సబ్జా సీడ్స్ ఎట్లా ఉన్నాయో ఇవి కూడా అట్లాగే ఉన్నాయి. ఎంత మంచిగా అనిపించిందో నాకు చియా సీడ్స్ పండించిన అనంటే, ఏదో పెద్ద ఎకరాలు ఏది పండించాల్సిన పని లేదు. మన సంతృప్తి కొరకు అన్ని రకాల పంటల్ని పండించడం, ఎక్స్‌పెరిమెంట్ చేయడం అనేది మాత్రం ఇంపార్టెంట్. ఆకు కిలీలు జిట్లుంటాయి ఉసుక పట్టుకుని ఉంటాయి ఇక సన్నగా ఇట్లా నేను అట్లా అన్నట్లే ఇట్లా అన్న చాటాను అట్లా. మస్తుగా అన్న
ఎంత క్లీన్ చేసినప్పటికీ అక్కడక్కడ సన్న ఇసుక ఉంది అని చెప్తుంది పార్వతమ్మ. నెక్స్ట్ టైము ఓన్లీ పైన పైన పువ్వులు మాత్రమే కట్ చేయాలి అని అంటుంది. కందుల్ని నానబెట్టకన్నా ముందు వెయిట్ చెక్ చేసుకున్నాము. నానబెట్టిన తర్వాత వేస్ట్, ఆ పైనుండే పుచ్చులు అవన్నీ పోయిన తర్వాత ఎంత వెయిట్ మనకొచ్చినాయి అన్నది కూడా చెక్ చేసుకుంటున్నామనమాట. వేయింగ్ మిషన్ అనేది సెపరేట్‌గా తోటలోనే ఒకటి పెట్టుకున్నా. పుచ్చులు ఇవన్నీ దాదాపుగా 8 కేజెస్ దాకా అయితే పోయినాయి. ఇంకా మొత్తం ఎండబెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా బ్యాగ్స్‌లోకి ఫిల్ చేసుకొని పెట్టుకున్నారు. నేను ఈవినింగ్ సూప్ చేస్తున్నా. ఆ సూప్ కోసం కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేస్తున్నమాట. ఇది కూడా మా ఫామ్‌లోదే ఈ కోకోనట్ కూడా. ఇంకా ఇప్పుడు టెండర్‌గా ఉంటున్నాయి. అంటే కొబ్బెర అనేది లేతగా ఉంటుంది. ఒక ఒక 3 వీక్స్ అవుతే ఇంకా బాగా ముదురు కొబ్బరికాయలైతే వచ్చేస్తాయి. ఇది పాక్ చాయ్ ఇది. పాక్ చాయ్ అని కొంతమంది అంటారు. బాక్ చాయ్ అని కొంతమంది అంటారు. ఈ సూప్ మాత్రం చాలా బాగుంటది. నాకు తెలిసి చాలామందికి తెలుసో లేదో నాకు తెలీదు. బట్ నేనైతే ప్రిపేర్ చేస్తా ఈ సూప్ మాత్రం చాలా బాగుంటది. ఎప్పుడో ఒకసారి దొరుకుతదనమాట ఆర్గానిక్‌ది పాక్ చాయ్ అనేది. నాకు తెలిసిన ఒక ఫార్మర్ గ్రో చేస్తారు. ఫార్మర్ అంటే నాలాగే ఆమె కూడా నాలాగే చేస్తది. ఆమె దగ్గర ఉంటదనమాట. అప్పుడప్పుడు ఇట్లా తెచ్చినప్పుడు చేస్తుంటా. ఇదిగోండి స్వీట్ పొటాటో మా ఫామ్‌లోదే ముందుగానే గోవింద్ వాళ్ళు తెంపెట్టారు. ఇట్లా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి స్వీట్ పొటాటోని కూడా. కొంచెం బటర్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ సూప్స్‌కి చాలా బాగుంటది. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి దాంట్లో జింజర్, గార్లిక్ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నది వేసి, పోక్ చాయ్ కూడా కట్ చేసుకున్నది వేసి కొంచెం సాటే చేయాలి. కొద్దిగా బాగా ఉడికింది అన్నట్టు మరీ ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. కొంచెం ఉడికింది అనుకున్నప్పుడు కోకోనట్ మిల్క్ వేసేయాలి. కోకోనట్ మిల్క్ వేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టవ్ సిమ్‌లోనే ఉండాలి. చాలామందికి తెలిసే ఉంటది. సిమ్‌లోనే పెట్టి ఈ సూప్‌ని వేడి చేయాలి. హై హీట్ మీద బాయిల్ చేస్తే మాత్రం బ్రేక్ అవుతది. ఇది ఆల్రెడీ మ్యాష్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ సూప్ మాత్రం హాట్ అండ్ స్వీట్‌గా చాలా బాగుంటది. అసలు నాకైతే లిటరల్లీ ఎంతో నచ్చుతది ఈ సూప్ అయితే. లాస్ట్‌లో దంచిన పెప్పర్ పౌడర్ వేసుకుంటే మంచిగా ఉంటది. కారం కారంగా ఉంటది. చాలామంది డైట్ చేస్తున్నప్పుడు సూప్స్ తాగుతుంటారు కదా! కొంతమందయితే సూప్స్‌లో కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తారు. కార్న్ ఫ్లోర్ అనేది అస్సలు మంచిది కాదు. షుగర్ కన్నా కూడా చాలా డేంజరస్ అని అంటారు. నేను రీసెంట్‌గా విన్నదేంటంటే, కార్న్ ఫ్లోర్ తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా హై అవుతాయి అని విన్నాను. ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ, కార్న్ ఫ్లోర్ అయితే అసలు మంచిది కాదు. ఈ సూప్ చాలా బావుంటది. మళ్ళీ లియోకి కూడా నేను పెట్టాను. లియోకైతే ఎంత నచ్చిందో సూప్. ఆ పోక్ చాయ్ గానీ, స్వీట్ పొటాటోని గానీ అస్సలు వదలలేదు. లియో అయితే కొద్ది కొద్దిగా 2 టైమ్స్ పోసాననమాట. బాగా తాగింది. తిను, తిను, తిను. ఏయ్! కాలు పెట్టకూడదు. ఈ సూప్‌ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ గూడా, చాలా టేస్టీగా గూడా ఉంటది. ఉదయం 6:30 అయింది టైము. నేను ఇంగువను నీళ్ళల్లో కరగబెడుతున్నా. ఎందుకంటే కొద్దిగా నువ్వుల చేనులో కొద్దిగా అక్కడక్కడ పురుగున్నట్టుగా అనిపిచ్చింది. స్ప్రే చేయిద్దామని రెడీ చేస్తున్నా. అయితే ఇదిగోండి ఇక్కడ వరిగడ్డి మీదంతా మంచు చూడండి ఎట్లా పడిందో. ఎందుకో ఏమో తెలీదు గానీ, మేము అంటే మా పొలమున్న ఏరియాలో మంచు మాత్రం ఇంకా ఇప్పటికి పడుతూనే ఉంది. ఈ మంచు ఎక్కువ పడడంతోటి ఈసారి మామిడి పూతలు బాగా డ్యామేజ్ అయిపోయినాయి. నేను ఇక్కడికెళ్ళేసరికి పార్వతమ్మ పొద్దున్నే పేడ జల్లి ముగ్గులేసి పెట్టింది. బాగానే పెద్దగా పడిపోయింది కొంచెం. లావు కూడా అయినాయి కొద్దిగా. ఏమన్నా ఇట్లా అన్నప్పుడు ఏమన్నా పడిపోయిందో ఏమో. ఇట్లా ఇట్లా నలిగినట్లు అయింది చూడు. అది లేకపోతే మంచిగా ఉండే. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించిన కదా ఆల్రెడీ కొట్టేసిన చెట్టుకు గెల వచ్చింది అని. ఇదిగోండి చిన్న గెల ఇట్లా ఉంది. ఇట్లా ఉండి అదంతా కదా విరిగి పడిపోయింది. పుల్లటి మజ్జిగను మేము ఇట్లా డ్రమ్‌లో స్టోర్ చేసుకుంటాం. ఏ రోజు ఆ రోజు తోడేసేసి మళ్ళీ ఇట్లా పక్కన పెట్టేస్తుంటాం అనమాట. ఆ పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంగువ ఏసేసి స్ప్రే చేస్తున్నాం.
మేము కషాయాలను మాత్రం ఎంత వీలైతే అంత తక్కువ వాడతాము. పుల్లటి మజ్జిగని, తర్వాత మనము ఏవైనా ఫ్రూట్ బయో ఎంజైమ్స్‌ని మాత్రమే ఎక్కువ వాడుతుంటాము. లక్ష్మికి ఫెన్సింగ్ కోసుకుపోయినట్టుందండి. కొంచెం దెబ్బ తగిలింది. స్కిన్ కొద్దిగా ఇట్లా కట్ అయినట్లు అయింది. అందుకే చెక్ చేస్తున్నా. మేము ఎప్పుడైనా అట్లా అయినప్పుడు పసుపు పూసేస్తాం అంతే. ఒక 2, 3 రోజులలో మానిపోతది. పసుపు మాత్రం అసలు గాయాలకి బాగా పనిచేస్తది. ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే ఈ ఆవులు, ఎద్దులు పొడుచుకుంటుంటాయి. అట్లా పొడుచుకున్నప్పుడు గూడా మనము పసుపు రాస్తే బాగా హీల్ అయిపోతుంది. దా 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 రాదమ్మా. గోవింద్ పంపు తీసుకొని వస్తున్నాడు. అంతవరకు నేనిక్కడ ఆవుల దగ్గరున్నా. పంప్ ఫిల్ చేసుకున్న తర్వాత గూడా ఆ బ్యాటరీ పంపును ఎత్తడానికి ఎవరో ఒకరు మనుషులైతే అవసరం పడతది. ఎందుకంటే కొద్దిగా బరువుంటది గాబట్టి, నేను ఎత్తడం కోసం అని చెప్పి గోవింద్‌కి హెల్ప్ చేయడానికి ఇక్కడొస్తా. పార్వతమ్మనేమో అక్కడ ఇంట్లో పని చేస్తుందని చెప్పి నేనే వచ్చిన. ఉదయం, సాయంకాలం పక్షుల శబ్దాలతో చాలా మంచిగా అనిపిస్తది. మేము నువ్వుల పంట పోయిందనే అనుకున్నాము. పోయిందనుకున్న పంట మళ్ళీ వచ్చింది. నేను ఒక్కసారి గూడా ఇందులో కలుపు అనేది తీయించలేదు. పార్వతమ్మ వాళ్ళను తీయమన్నా గానీ వాళ్ళు తీయలేదు. ఇంక అట్లాగే వదిలేసినాం. వస్తే వస్తుంది లేకపోతే లేదని. కానీ మంచిగా వచ్చింది నువ్వుల పంటయితే. అంటే మరీ సూపర్‌గా అని కాకపోయినా కానీ మా వరకైతే నువ్వులొచ్చేస్తాయి. గోవింద్ స్ప్రే చేస్తున్నాడు గదా! నేనేమో ఉల్లిగడ్డకి బూడిద జల్లుతున్నా. బూడిదనే మంచి బలమనమాట ఉల్లిగడ్డకి. ఎంత బూడిద జల్లితే గడ్డ అనేది అంత బాగా ఊరుతది. మేము ఇంకా ఈ సంవత్సరం ఎక్కువ ఉల్లిగడ్డ వేసుకోలేకపోయినాం స్థలం లేక. యాక్చువల్‌గా ఉల్లి నారు గూడా ఇది మేమే యేసుకున్నామనమాట. ఇది దేశవాళీ ఉల్లిగడ్డ. వేరే ఒక రైతు దగ్గర నుంచి సీడ్ తీసుకున్నామనమాట. సీడ్ మాత్రం చాలా ఎక్స్‌పెన్సివ్. కేజీ రూ. 3000 పడింది సీడ్ కాస్టే. ఇంకా తప్పక హాఫ్ కేజీ తీసుకొని నారు వేసుకున్నాం. అందులో పావు కేజీ అంతా మొత్తం పోయింది నారు గూడా వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల. ఆ ఒక పావు కేజీ అంత నారు మాత్రమే పెట్టుకున్నాం. నాకైతే ఎప్పుడు ఖాళీగా ఉండాలని అనపడనే అనపడదు. ఎప్పుడైనా సరే కష్టపడి పని చేయడంలోనే తృప్తుంది అని అనిపిస్తది నాకు. అది నా చేతులతో అట్లా బూడిద జల్లినా, నా చేతులతో ఏదైనా పని చేసినా అదొక సాటిస్ఫాక్షన్. ఎవరికైనా అట్లాగే అనిపిస్తదా? అనిపియదా? ఒక 10 మొక్కల దాకా స్వీట్ కార్న్ ఉంటది.
అయితే చిన్నగా ఉన్నప్పుడే బేబీ కార్న్ కర్రీ చేసుకుంటే బావుంటది కదా అని చెప్పి బేబీ కార్న్ తీస్తున్నా. ఎక్కువ ఏం లేవు. నేను చూసేసరికి అవి అంటే నేను ఎక్కువ ఉన్నాయేమో కర్రీ చేద్దాం అనుకున్నా గానీ, ఒక 4, 5 కంటే ఎక్కువైతే రాలేదు. బట్ ఫ్రెష్‌గా అప్పటికప్పుడు తెంపుకొని కూరగాయలు వంట చేసుకుంటే మాత్రం చాలా బావుంటాయి. నేను బేబీ కార్న్ తీసుకొచ్చే లోపల గోవింద్ క్యారెట్స్ కూడా తీసుకొచ్చాడు. బేబీ కార్న్, క్యారెట్ 2 కలిపి కర్రీ చేద్దామని అనుకున్నా. ఎందుకు అంటే బేబీ కార్న్ అసలు ఎక్కువ ఏం రాలేదు. సో, క్యారెట్స్ వేసి కర్రీ చేశాను. ఆ రోజు యాక్చువల్‌గా వేరే గెస్ట్‌లొస్తున్నారనమాట. గెస్ట్‌లంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళు కెనడాలో ఉంటారు. డాక్టర్ అనమాట. వాళ్ళు మా ఫార్మ్‌ని విజిట్ చేయడానికని వస్తున్నారు. అందుకోసమని ఎక్కువ చేస్తున్నాను కర్రీస్ అంతే. ఇదిగోండి క్యారెట్ లీవ్స్ నేను ఈ మధ్యలో అయితే పడేయట్లేదు. ఖచ్చితంగా కూరల్లో వేసుకుంటున్నా. క్యారెట్ బేబీ కార్న్ కర్రీ మాత్రం చాలా బాగుండింది. ఇంటికొచ్చిన గెస్ట్లు కూడా ఇంత మంచి ఫ్రెష్, ఇంత మంచి టేస్టీ క్యారెట్స్ ఈ మధ్య కాలంలో ఎక్కడా తినలేదు అని అనేసరికి నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించింది. ఎవరికైనా అంతే కదండీ! మంచిగుంది అని చెప్తే మంచిగా అనిపిస్తది గదా! ఇదిగోండి వంకాయలు చూడండి. ఇవి ఓపెన్ పాలినేట్ అయ్యి వచ్చిన నారు గదా! ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్‌లో ఉంది చూడండి. ఇట్లా సన్న సన్నవన్నీ ఏరి నేను గుత్తి వంకాయ కర్రీలాగా చేద్దామని పక్కన పెడుతున్నాను. ఫ్రెష్‌గా ఇట్లా క్యారెట్స్, బేబీ కార్న్ తర్వాత ఇట్లా వంకాయలు వేసి కర్రీ చేస్తే ఎంతో మంచిగా అనిపించింది. నేనైతే సాధ్యమైనంత వరకు కుండలనే వాడతాను. ఇదిగోండి క్యారెట్ ఆకులన్నిటిని కూడా మనం కొత్తిమీర ఎట్లా కట్ చేసుకుంటామో అట్లాగే కట్ చేసేసుకొని ప్రతి కూరల్లో కొత్తిమీర లాగానే వేసేసుకోవాలి పైన అంతే కూర ఉడుకుతుండంగా. ఏం టేస్ట్‌లో ఏం తేడా ఉండదు. చాలా మంచిది గూడా యాక్చువల్‌గా. పార్స్లే ఎట్లా ఫ్లేవర్ ఉంటది సేమ్ అట్లాగే ఉంటది అంతే. యాక్చువల్‌గా ఈ మధ్యలో ఎవ్రీ వీకెండ్ ఎవరో ఒకరొస్తున్నారనమాట మా ఫామ్‌ని చూడడానికి. అంటే వాళ్ళు గూడా ఎట్లా ఉంది, ఏంటి అని ఒకసారి చూడ్డానికొస్తున్నారు. నాకేం అభ్యంతరం లేదని చెప్పి నేను పిలుస్తాను. నేను నా పని చేసుకుంటూనే వాళ్ళకు చూపిస్తా అనమాట. లంచ్ అంతా ప్రిపేర్ చేసింది అయిపోయిన తర్వాత, లంచ్ తినేసిన తర్వాత, గెస్ట్‌లు గూడా ఎళ్ళిపోయిన తర్వాత, ఇంకా పసుపు తీయడం మొదలుపెట్టాలనమాట. 3:30 ఆ టైంకి ఇంకా మేము స్టార్ట్ చేసేసాం. పసుపు గూడా ఇంక తీసేద్దామని. మన మీద ఇక మంచి గాలి తగులుతుంది. మన బాగుంటుంది గాలికి. లేకపోతే ఆడి అక్కడే అదే అదే అక్కడ దగ్గర అయితే నడమ ఈ ఆడితే మన మంచిగా రాలిపోతుంది. ఫస్ట్ అయితే లకాడాంగ్ పసుపు తీయడం మొదలుపెట్టాము. ఒక 2 వరుసలు మాత్రం లకాడాంగ్ పసుపు అంత సరిగ్గా రాలేదు. ఎందుకంటే కోళ్ళు బాగా పాడు చేశాయి ఒకటి. మేము అబ్జర్వ్ చేసిందేంటంటే కలుపు మొక్కలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అక్కడే పసుపు బాగా వచ్చింది. కలుపు తీసి ఎక్కడైతే నీట్‌గా పెట్టినామో పసుపు అంత ఈల్డ్ అయితే సరిగ్గా రాలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే కలుపు ఎక్కువ తీయించాలి అని అనుకోవడం లేదు. నెక్స్ట్ వీడియోలో పసుపు ఎంత ఈల్డ్ వచ్చిందన్నది చూపిస్తాను. అంతవరకు సెలవు.